నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గత వైసీపీ హయాంలో జరిగిన 5 సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక ఆధారాలైతే వెలుగులోకి వచ్చాయి. మరి ఇప్పటి వరకు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్‌లో మొత్తం డీటెయిల్స్ మొత్తం వెలుగులోకైతే వచ్చాయి. ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారో కూడా మనకొస్తున్న సమాచారం. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు కోర్టుకి మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లో మొత్తం కోర్టు దాకా వెళ్ళిపోయింది. ఆ ఫోన్లో డీటెయిల్స్ మొత్తం వెలుగులోకి అయితే వచ్చాయి. ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారని కూడా సమాచారం అయితే వస్తుంది. మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కానీ కోటరీ చుట్టూ కానీ టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకు సార్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారంటే ఏం చెప్తారు? 3,500 ప్రాణాలు తీసింది, 3,200 కోట్ల రూపాయలు దోసింది. స్కామ్ ఇది. ఒకటి తీసింది, ఒకటి దోసింది. నిజంగా చరిత్రలో మాయనమచ్చగా మిగిలిపోయింది ఈ కేసు. ఎంత ఘోరం అంటే ఇష్టానుసారిగా దోపిడీ చేసేసి ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా కూర్చున్నటువంటి ఆ సందర్భం ఎంత బాధగా ఉంటుందండి. ఆ సన్నివేశాన్ని గుర్తించుకున్నా, ఆ దోపిడీని ఆలోచిస్తున్నా ఎంత బాధేస్తుందంటే 3,200 కోట్లంటే భావి తరాల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత. ఇప్పుడు యువకుడు ఏమనుకుంటాడు, ఒక మంచి ఉద్యోగం కావాలి, మంచి ఆలోచన కావాలి, మంచి ఫ్యామిలీ కావాలి అని ఈ రకంగా ఆలోచించు ఒక ఊహని దెబ్బకొట్టినటువంటి పెద్ద స్కామ్ అది. అంటే ఎంతోమంది జీవితాలని సర్వనాశనం చేసిన, ఎంతోమంది బిడ్డల జీవితాలని సర్వనాశనం చేసేటటువంటి స్కామ్ అది. ఒకటి బయటపడుతుంది, ఒకడు దొరుకుతున్నాడు. ఖచ్చితంగా త్రిమింగులం కూడా తీరుతుంది. దానికి చట్టం ముందు ఎవడో అతీతుడేం కాదు. ఖచ్చితంగా దొరికేస్తారు. త్వరలో అంతా సమాప్తం అయిపోతుంది. ఎవడైతే సూత్రధారి ఉన్నారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. మరి మామూలుది కాదు కదండి. మరి భయపడిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు దోసేటప్పుడు దోసేసుకుంటారు, మరి ఎక్కడ దాచుకోవాలి? దాసిని దొరికినప్పుడు దొంగగా, దోసినంతకాలం దొరకనప్పుడు దొరగా ఉంటాడు, దోసిని దొరికినప్పుడు దొంగగా మారిపోతాడు. ఇప్పుడు దొంగగా మారుతున్నారు కాబట్టి వాళ్ళకు భయం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పట్టుకుని తీరుతారు, జైల్లో వేస్తారు అనే ఆలోచన వచ్చేసి ఒక్కొక్కరికి ఆఫీసర్స్ కూడా కొంచెం భయం పట్టుకుంది. అలాగే రాజకీయ నాయకులకి భయం పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా 30 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉంటారు, ఎవరు రారులే అనుకునే ధీమాతోటి వీళ్ళంతా కూడా అరాచకం చేసేశారు. అరాచకం చేసిన వాళ్ళు ఏదైనా మంచి చేశారా? మంచి చేయలే. అనవసరంగా లిక్కరు, ఎందుకు పనికిరాని లిక్కరు, ఏం లిక్కరు అది. ఆ లిక్కరు, పేదవాడు తాగే లిక్కర్లో ఏవి కలిపారో నాకు తెలియదు, కానీ 3,500 కుటుంబాలు రోడ్డున పడిపోయినటువంటి ఒక దీనాతి దీనమైన చరిత్ర అది. కాబట్టి ఆ పాపం ఊరకే పోదు. మనం పుణ్యం చేస్తే పుణ్యం మనతో వస్తుంది, పాపం చేస్తే పాపం కూడా మనతోనే వస్తుంది, మనకే వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే అంత దుర్మార్గమైన పరిపాలన జరిపినప్పుడు ఈవేళ భయపడితే భయపడాలా? మరి భయపడిపోతుంది. నువ్వు తప్పు చేసినోడు ఎప్పటికైనా భయపడుతూనే ఉంటాడు, భయపడాలి కూడా. కాబట్టి తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు. ఖచ్చితంగా ఫలితం అనుభవించక తప్పదని ఆలోచనకు వస్తే పర్వాలేదు, లేకపోతే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్టి ఇంకా భయపడుతున్నారు. లేకపోతే మామూలు కేసమ్మాది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో లిక్కర్ మీద ఎంత అరాచకం జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో. కాబట్టి అందరూ భయపడాల్సిందే. ఎవడైతే దోపిడీలో పాల్గొన్నాడో, ఎవడైతే ఈ 35,000 మంది చనిపోవడానికి కారకులో ఖచ్చితంగా భయపడతారు. ఆ భయం ఎలా ఉంటుందో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చూపిస్తారు. ఈ ఫోన్ ద్వారా మరి మొత్తం డీటెయిల్స్ ఇంకా వచ్చినట్టేనంటారా? ఆధారాలు మొత్తం ఇంకా చాలా ఉంటాయండి, కొంచెం టైం పడుతుంది. పాపం పండాలంటే ఇప్పుడు చెట్టుని కాయ వచ్చిన తర్వాత దాన్ని పండడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళ పాపం పండడానికి కూడా టైం పడుతుంది. త్వరలో పండిపోతుంది. పండిపోయిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఈ పాపాలన్నిటికీ కారణమైన దుర్మార్గులు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. లాస్ట్కి ఇంకా అంతిమ లబ్ధిదారు అని అంటున్నారు, బిగ్ బాస్ అంటున్నారు, వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఆల్రెడీ ఆయనకి చాలా ఉన్నాయి, ఇది ఇంకోటి యాడ్ అవుతుంది అంతే, ఎందుకంటే ఏం కాదు. ఎప్పటికైనా చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందులో ఇంకోటి కలుపుకుంటాడు అంతే, అందుకంటే ఏం కాదు పోదు. ఎందుకంటే సమాజానికి విచ్ఛిన్నకర శక్తులు ఈ ఆర్థిక నేరస్తులు, రాజకీయ ఆర్థిక నేరస్తులు నిజంగా
సమాజాన్ని బాగు చేయండిరా, మమ్మల్ని బాగు చేయండిరా అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చి ఓటనే రూపంలో వాడికి పదవినిస్తే వాడు మనల్ని దోసేసి మన జీవితాలను నాశనం చేసేసి బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేసేసి ఏ ఇప్పుడు లిక్కర్ పేరుతో జనాల్ని చంపేస్తే వాడు చరిత్రహీనుడు కాక చరిత్రలో మిగిలిపోయే మహానుభావుల్లో ఉంటాడేంటి? ఖచ్చితంగా దొంగే, ఎప్పటికైనా దొంగే. ఆ దొంగని ఒకప్పుడు భయపడి మనం వాడి గురించి మాట్లాడకపోయినా పూర్తిగా ప్రూవ్ అయ్యాడు జైలుకి పోయిన తర్వాత అయినా మాట్లాడుకుంటాం కదా. ఖచ్చితంగా దొంగోడికి ఎప్పుడు దారి దొరకదమ్మా, దారులు మూసుకుపోయి ఉంటాయి. ఆ దొంగ ఎవడైనా బయటపడతాడు, దొరుకుతాడు. పెద్దగా అంటే వీళ్ళందరూ చిల్లర దొంగలు అయితే వాడు గజ దొంగ ఉంటాడు. ఆ గజ దొంగను పట్టుకున్నప్పుడు అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఎక్కడ ఈ గజ దొంగ చేసిన అన్యాయం ఏంటో, అరాచకం ఏంటో, దౌర్జన్యం ఏంటో, పేదల పట్ల ఎంత అన్యాయం చేసి ఉసురు తీసాడో అప్పుడు తెలుస్తుంది, పాపం పండుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ.